వెంకటేశాయ. బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. భక్తి అనేది పూజలోనూ మన మాటలోనూ మనసులోనూ ఉంటుంది. మన ఆధ్యాత్మికతను చిన్నారుల ప్రతిభ ద్వారా మెరిపించే విశిష్ట వేదిక ఈ బాలముకుందం కార్యక్రమం. ఈ వేదిక పైన శ్లోక ధ్వనులు ప్రతిధ్వనించనున్నాయి. అభినయ కళలు మారుమ్రోగనున్నాయి. సంస్కృతి సంప్రదాయాలు పరిడవిల్లనున్నాయి. అందమైన వేదికపైకి ఉత్సాహవంతులైన చిన్నారులను ఆహ్వానించేద్దాం. కార్యక్రమానికి విశ్లేషకులుగా గురువులు, ధర్మగిరి వేద పాఠశాల ఋగ్వేద అధ్యాపకులు శ్రీ ఇంద్రగంటి సత్యకిషోర్ గారిని కార్యక్రమానికి సాదరంగా స్వాగతిస్తున్నాం. గురువుగారు నమస్కారం అండి. కార్యక్రమంలో మొదటి అంశం శ్లోక పఠనం. వేద మంత్రాలు, శ్లోకాలు మన మనస్సును పవిత్రపరచడమే కాకుండా భక్తి చైతన్యాన్ని కూడా నింపుతుంది. శ్లోక పఠనానికి ఇప్పుడు వస్తున్న చిన్నారులు పూర్వి కృష్ణ, సాత్వి కృష్ణలు. మరి ఆహ్వానించేద్దాం ఇద్దరిని. ఓం నమో వెంకటేశాయ. నా పేరు పూర్వి కృష్ణ. నేను భక్తి వేదాంత స్వామి మిషన్ స్కూల్ చదువుతున్నాను. ఇప్పుడు నేను భగవద్గీత చెప్పబోతున్నాను. నా పేరు సాత్విక్ కృష్ణ. నేను వచ్చి 1వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు భగవద్గీత చెప్తున్నాను. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ హిమ కుర్వత సంజయ. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే హంసాది మాం త్వాం ప్రపన్నం. శ్రీభగవానువాచ అశోచ్యాలన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశభాషసే గతాసు నగతాసుశ్చ నాను శోచంతి పండితాః తత్వేవాహం జాతునాసం తత్తం దేవే జనాధిపాః న చైనం న భవిష్యామః సర్వే వయమతః పరం. దేహినోऽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతరప్రాప్తి ధీరస్తత్ర న ముఖ్యతే. మాత్రాశు శాస్తు కౌంతేయ శ్రీపోస్తాసు దుఃఖదా ఆగమాపాయినో నిత్యాస్తాం తితిక్షస్వ భారత. అజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః. అజో నిత్యः శాశ్వతోऽయం పురాణో నాన్యతే హన్యమానే శరీరే. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాని నరోపరాణి కథా శరీరాని యథా జీర్ణాని అన్యాని సంధ్యాని నవాని దేహి. నైనం ఛిదంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోచయతి మారుతః. దేహాభిక్రమనాశోऽస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన పౌషాకాయ అనంతస్య బుద్ధయో వ్యవసాయినాం. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పరుత చేదసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. క్రోధాత్ భవతి సమ్మోహాత్ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిర్భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. గురువుగారు, శ్లోక పఠనంలో పూర్వి కృష్ణ, సాత్వి కృష్ణలు చాలా చక్కగా శ్లోక పఠనం చేశారు. మరి వాటి అర్థాన్ని కూడా సవివరంగా తెలియచేయండి. చిన్నారులు ఇద్దరి పేర్లో కూడా కృష్ణనామం ఉంది కాబట్టి కృష్ణద్వయం ఇప్పుడు మనకి వాళ్ళ ముఖతః అప్పుడెప్పుడో కృష్ణుడు చెప్పిన భగవద్గీతను మళ్ళీ మనకు ఉపదేశం చేశారు. అందులో భగవద్గీత ఆరంభంలోనే ఒక మాట అన్నాడు కదా అర్జునుడు, పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః.
నేను నిన్ను ప్రశ్న వేస్తున్నానయ్యా, ధర్మం విషయంలో ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదనే విషయంలో నాకు సంశయం కలిగింది. కనుక శిష్యస్తేహం షాధిమాన్ త్వాం ప్రపన్నం, నేను నీ శిష్యుణ్ణి కనుక నన్ను అనుగ్రహించు అని అర్జునుడు కోరాడు. అప్పుడు కృష్ణుడు చాలా చక్కగా చెప్పాడు. అశోచ్యానన్వశోచస్వం, చిన్నారులు కూడా ఇప్పుడు ఆ శ్లోకాన్ని చెప్పారు. దేని గురించి దుఃఖపడకూడదో దాని గురించి దుఃఖపడుతున్నావు, పైగా పండితుడిలాగా మాట్లాడుతున్నావు అర్జున. ఇలాంటి అసమర్థత అనేది ధర్మం విషయంలో నీకు కూడదు అని చాలా చక్కటి ఉపదేశాన్ని చేశాడు కృష్ణ పరమాత్మ. అలాంటి విషయాలన్నీ కూడా మనకి వారి పఠనంతో మనకు అందించారు. ఈ చెప్పిన శ్లోకాలు వాళ్ళకి అర్థం తెలియకపోవచ్చు, కానీ చిన్నప్పటి నుంచి అలా 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 కొన్ని శ్లోకాలు నేర్చుకుంటే పెద్దయ్యాక వాళ్ళకి వాటికి అర్థం తెలుసుకోవడం సులభంగా ఉంటుంది. అది ప్రతి ఒక్క పిల్లవాడికి అలవాటు చేయాలి, తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే మా చిన్నప్పుడు రోజు భగవద్గీత ఒక అధ్యాయం పారాయణం చేయడం అనేది ఉండేది. అలా ఎంతకాలం అంటే 12 సంవత్సరాల కాలం మేము చదువుకున్నంతకాలం రోజు ఒక్కొక్క అధ్యాయం పారాయణ అనేది ఉండేది. తద్వారా గీత ఎప్పుడైనా చదివినప్పుడు అందులో శ్లోకం ఇది, దీని అర్థం ఇది అని సులభ సాధ్యంగా ఉంటుంది గ్రహించడానికి. అలాగే ఈనాటి తరానికి అంతటికీ కూడా ఈ అలవాటు ఉంటే చాలా చక్కగా ఉంటుంది. పిల్లలు మంచిగా వాళ్ళ స్థాయిలో దీన్ని పఠించడం జరిగింది. వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో రెండవ అంశం ఏకపాత్రాభినయం. పురాణ గాథల్లోని మహనీయులు, భక్తులు, వారి జీవితం మనకు ఎంతో స్ఫూర్తిదాయకం. అటువంటి పాత్రలను ఆలంబనగా చేసుకుని ఈనాటి కార్యక్రమంలో మన ముందుకు విచ్చేయనున్న చిన్నారి కావ్య వాల్మీకిగా విచ్చేయనుంది. ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ, హర హర శంకర, జయ జయ శంకర. నా పేరు ఎల్ కావ్య. నేను శ్రీ కంచి కామకోటి పీఠం వారి సామ్రాయ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు రామాయణంలో ఉన్న గంధకర్త అయిన వాల్మీకి మహర్షి ఏకపాత్రాభినయము చేయుచున్నాను. నా పేరు అగ్నిశర్మ. చిన్నతనం నుంచి చదువు సంధ్యాలయందు ఆసక్తి లేక చెడు ప్రవర్తనతో ఉండేవాడిని. పిమ్మట సజ్జలను బాధించుచు దొంగగా కూడా మారి బాటసార్ల నుండి ద్రవ్యమును దొంగలించేవాడిని. ఒకనాడు కొందరు ముళ్లను అటగించగా, నీ ప్రవర్తన వలన మంచివారు కూడా బాధించుచున్నారు, నీవు ఎందులకు పరిద్రవ్యమును దొంగలించుచున్నావు అని అడిగినారు. అప్పుడు నేను నా భార్య బిడ్డల కొరకు చెప్పి తిని, అప్పుడు వారు పాపములో భాగము తీసుకుందరేమో అడిగి రమ్మన్నారు. అప్పుడు నేను నా భార్య బిడ్డలను అడగగా, నీ కర్తవ్యం మమ్మల్ని పోషించడం, నీ పాపంలో భాగము మాకు పంచవద్దని, నీ పాపం నీదే అన్నారు. విరక్తితో మరల మునుల వద్దకు వెళ్ళి ప్రార్థించగా వారు తపం చేయమని ఆదేశించిరి. నేను దైవధ్యానంలో ఉండగా నా చుట్టూ పుట్టలు వెలసనివి. ఆ పుట్టల మధ్యలో తపస్సు గావించుచున్నాను. పుట్టలను సంస్కృతంలో వాల్మీకమని అంటారు. అందుకే నా పేరు వాల్మీకిగా పరివర్తన చెందింది. ఒకనాడు శిష్యులతో కూడి తమసా నది స్థానంకు వెడలుచున్న సమయంలో ఒక బోయవాడు క్రౌంచ పక్షుల జంటల్లో ఒకదానిని చంపెను. రెండో పక్షి విలపించుచుండగా అకస్మాత్తుగా నాలో దుఃఖం నిర్ణయించి నా నోటి వెంట మానిషాద ప్రతిష్టా త్వమగమ శాశ్వతి సమాహ యత్క్రౌంచమిదునాదేకం అవధి కామమోహితం అనే శ్లోకము అకస్మాత్తుగా వచ్చినది. ఆ శ్లోకము విని నారదుడు నాకు రామాయణంలో రచించవలసినదిగా అందు పితృవాక్య పాలన, అన్నాదమ్ముల అనురాగము, ఏకపత్ని వ్రతము, సత్యవాక్య పాలన, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ మొదలగు కల మానవత విలువలను గూర్చి విపులంగా ఆదేశించిరి. అప్పుడు రామాయణాన్ని 24,000 శ్లోకములు విభించి కీర్తిని పొంది తిని. నా ఆశయం అందరూ రాముని వలనే ప్రవర్తించాలి, రావణుని వలె కాదు. జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతు సుగ్రీవో రాఘవేనాభిపాలితః దాసోహం కోసరేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం విహంతా మార్గుతాత్మజః నరావణ సహస్రమ్యే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిరాభిష్టుప్రహరదా పాదవైశ్రసాశ్రస అద్వైత్వాం పురీ లంకాభిమాంజ సమైథిలి సంవృతార్థో గమిష్యామి విజతాం సర్వరక్షసాం. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదములు. గురువుగారు, చిన్నారి కావ్య వాల్మీకిగా తన చక్కటి హావభావాన్ని పలికించింది. మరి
వాల్మీకి గారి గురించి కొన్ని మంచి మాటల్ని ఇప్పుడు తెలియచేయండి. సంప్రదాయ పాఠశాల అనేది అసలు ఆ ఆలోచన చాలా మంచిది. భారతీయ విద్యలన్నిటికీ కూడా మూల బీజంగా ఉంటాయి ఇట్లాంటి పాఠశాలలు. ఇట్లాంటి ఆలోచన చేసిన కామకోటి పీఠాధీశులు జగద్గురువులకి నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అట్లాంటి వాటిని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రసారం చేయడం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇది ప్రపంచం మొత్తానికి తెలియడానికి భక్తి ఛానల్, వెంకటేశ్వర భక్తి ఛానల్ చాలా చక్కటి ప్రయత్నాన్ని చేస్తుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే, కావ్య అనేటువంటి ఈ పాప కవి అయిన వాల్మీకి గురించి ఇంతసేపు చెప్పింది. అంటే కావ్యమే కవిని గురించి చెప్పినట్లుగా ఉన్నది. వాల్మీకి మహర్షి గారు ఏం చెప్పారో ఆ పాప ఇప్పుడు చెప్పింది. ధర్మం గురించినటువంటి విషయాన్నే నేను ఈ కావ్యం ద్వారా చెప్తున్నాను, అంటే ధర్మాన్నే ప్రతిపాదన చేస్తున్నానని వాల్మీకి చెప్పారు. వ్యాసుడు కూడా అదే అన్నాడు. నేను 18 పురాణాల్లో చెప్పింది 2 మాటలయ్యా, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పక్కవాడికి మంచి చేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం. అదే విషయాన్నే అన్ని పురాణాలు చెప్పాయి. రామాయణంలో ప్రత్యేకించి రాముడు దాన్ని ఆచరించి చూపించాడు. రామో విగ్రహవాన్ ధర్మ అని అంటారు కదా, ఆ మాటని చక్కగా పట్టుకుంటే అసలు రాముడి జీవితంలో మనకి సంశయం అనేది రాదు. సందర్భాన్ని అనుసరించి ఒక మాట, రాముడు వాలిని చంపినటువంటి విషయంలో ఇప్పటికి కూడా తర్జన భర్జనలు పడుతూ ఉంటారు. అరే వాలిని ఇలా చంపాడు, ధర్మమా అధర్మమా అని. రాముడు అలా చంపడానికి కారణం, నీ జీవితంలో వాలి ఎదురు పడితే నువ్వు కూడా అలాగే ప్రవర్తించాలని చెప్పడమే. రాముడు చేసింది ధర్మం, కానీ ధర్మాన్ని రాముడు చెయ్యక్కర్లేదు. ఆ విషయం తెలుసుకుంటే మనకు అసలు రాముడి ప్రవర్తనలో సందేహం అనేది రాదు. అందుకే కదా వాల్మీకి చెప్పాడు. నిజంగా వాల్మీకి చెప్పకూడదు అనుకుంటే ఆ విషయాన్ని చెప్పకుండా వేరే విషయాలు చెప్పొచ్చుగా, ఇంకొకలా రాయొచ్చు కదా. రాముడు వాలిని చంపడం అధర్మం అని వాల్మీకి అనుకుంటే అలా ఎందుకు రాస్తారు? కించిత్ విమర్శ చేసే వాళ్ళు కూడా ఆ విషయాన్ని ఆలోచన చేయాలి. ఆలోచన చేయడం కాదు, నేర్చుకోవాలి. కనుక రాముడి యొక్క ఆదర్శం ఏమిటి, వాల్మీకి యొక్క హృదయం ఏమిటి అనేది పాప ఇప్పుడు మనకి చాలా చక్కగా తన యొక్క అభినయంతోనూ వాక్కుతోనూ మనకి తెలియజేసింది. చిన్నారికి శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలు కలుగ్గాక అని మనసారా కోరుకుంటున్నాను. కార్యక్రమంలో 3వ అంశం కళావైభవం. భక్తితో కూడిన పాటలు, లయతో కూడిన నృత్యాలు, వర్ణాలతో కూడిన చిత్రలేఖలు, ఇవన్నీ కూడా భగవంతునికి సమర్పించే కళా పుష్పాలు. మరి ఈనాటి కళా వైభవంలో మన ముందుకు రాబోతున్న చిన్నారి లహరి తరిగొండ వెంగమాంబ రచనతో మన ముందుకు వస్తోంది. ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. హరహర శంకర జయ జయ శంకర. నా పేరు లహరి. నేను శ్రీ కంచి కామకోటి పీఠం వారి సాంప్రదాయ పాఠశాల 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను పాడబోయే కీర్తన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి కీర్తన. బాలగోపాలం భజే, హిందోల రాగం, ఆదితాళం. బాలగోపాలం భజే, బాలగోపాలం భజే, హే మానస బాలగోపాలం భజే, హే మానస బాలగోపాలం భజే, హే మానస బాలగోపాలం భజే, హే మానస బాలగోపాలం భజే. బాలగోపాలం భర్మసుచేలం శ్రీసతిలోలం భాసురచేలం. బాలగోపాలం భర్మసుచేలం శ్రీసతిలోలం భాసురచేలం. బాలగోపాలం భజే, హే మానస బాలగోపాలం భజే, హే మానస బాలగోపాలం భజే. కౌస్తుభాభరణం కంస సంహరణం తరిగొండదీశం తరణి సంకాశం. కౌస్తుభాభరణం కంస సంహరణం తరిగొండదీశం తరణి సంకాశం. బాలగోపాలం భజే, హే మానస బాలగోపాలం భజే, హే మానస బాలగోపాలం భజే.
మందరోదారం మందరోధారం నిగమసంచారం నిజ్జరాధారం మన్మదాకారం మందరోదారం నిగమసంచారం నిజ్జరాధారం బాలగోపాలం భజే హే మానస బాలగోపాలం భజే హే మానస బాలగోపాలం భజే హే మానస బాలగోపాలం భజే హే మానస బాలగోపాలం భజే గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద. గురువుగారు, చిన్నారి లహరి తరిగొండ వెంగమాంబ సంకీర్తనను చాలా చక్కగా ఆలపించింది. మరి ఎలా ఆలపించిందో మీ భావనలో కూడా తెలియచేయండి. లహరి తరిగొండ వెంగమాంబ గారి కీర్తన ఆలపించింది. చాలా చక్కటి కృష్ణుడి యొక్క స్తుతి ఈ కీర్తనలో ఉన్నది. మన్మథాకారం మందరోద్ధారం నిగమ సంచారం నిర్జరాధారం. ఎంత మంచి మాటలు! మన్మథుడి వలె సౌందర్యవంతుణ్ణి, మందరాచలాన్ని ఉద్ధరించినటువంటి వాడిని, అనగా దేవాసురులు అమృతం కోసం చిలికినప్పుడు మందర పర్వతానికే ఆధారమై కూర్మావతారంలో రక్షించినటువంటి వాడిని, వేదముల యందు సంచరించు ఉపనిషత్ పరబ్రహ్మను, అనగా వేదము కంటే పరమైనట్టివాడు ఆయనే, అట్లాంటి వాడిని, నిర్జరాధారం అంటే దేవతలందరికీ ఆధారమైనటువంటి వాడిని హే మానస భజ అని తరిగొండ వెంగమాంబ గారు కీర్తన చేశారు. అందుకే తరిగొండాధీశం అని కూడా కీర్తనలో ఉన్నది కదా. తరిగొండ వెంగమాంబనైన నాకు కూడా ఆయనే ప్రభువు అని ఆమె చక్కగా కీర్తించారు. అట్లాంటి కీర్తనను లహరి చక్కగా ఆలంపించి మనందరికి కూడా ఆ ఆనందాన్ని ఇచ్చింది. ఆ తల్లికి స్వామి ఆశీస్సులు ఉండాలిగా కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేగాక చిన్న వయసులో స్టేజ్ ఫీర్ అంటాం మనం, వేదిక మీద భయం. మనం ఎంత నేర్చుకున్నామని పక్కన పెడితే దాన్ని ఎలా చెప్తున్నామనేది కూడా చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది జీవితంలో. కొన్ని సందర్భాల్లో అది చాలా అవసరం. అట్లాంటి ఘట్టం చక్కగా నిర్వర్తించింది మన లహరి. లహరికి ధన్యవాదాలు, అలాగే ఆశీస్సులు. కార్యక్రమంలో 4వ అంశం సంప్రదాయ వస్త్రధారణ. సంప్రదాయ వస్త్రధారణ కేవలం అలంకారం మాత్రమే కాదు, అది మన గౌరవం, ఆత్మగౌరవం కూడా. ఈరోజు సంప్రదాయ వస్త్రధారణతో మన ముందుకు రాబోతున్న చిన్నారి జ్యోత్స్న పట్టు మడి చీరలో ఒక పద్ధతిని ప్రదర్శించనుంది. ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. హరహర శంకర జయ జయ శంకర. నా పేరు జ్యోత్స్న. నేను శ్రీ కంచి కామకోటి పీఠం వారి సాంప్రదాయ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. భారతదేశంలో పరమ పవిత్రమైన వస్త్రధారణ చీర. నేను ఇప్పుడు సాంప్రదాయ వస్త్రధారణంలో సాంప్రదాయమైన గోచి చీరను ప్రదర్శిస్తున్నాను. ఈ గోచిని పశ్చిమ మరియు ఉత్తర భారతదేశాల్లో వివిధ ప్రాంతాలలో శుభకార్యములకు మరియు అశుభ కార్యములకు ధరిస్తారు. శుభ అశుభ కార్యములలో ఆడవాళ్ళు ఈ వస్త్రధారణ ధరిస్తే వారు దేహశుద్ధి మరియు మనశుద్ధితో ఉన్నారని, వారిని ఎవరూ తాకకూడదని అర్థం. ఏ కార్యములకైనా ముందు రోజు వస్త్రమును మంచి ప్రదేశంలో, ఎవరు తాకని ప్రదేశంలో తడిపి ఆరవేసుకొని మరుసటి రోజు శుచిగా స్నానం చేసి ఆ వస్త్రమును తీసుకుని ధరించాలి. ఆ వస్త్రమును ధరించిన తర్వాత ఇతర వస్తువులను, దుస్తులను, వండిన పదార్థాలను తాకకూడదు. ఆ మడి వస్త్రముతో తయారు చేసినటువంటి పదార్థాలని మాత్రమే దేవునికి నివేదించాలి. హరహర శంకర జయ జయ శంకర. ఈ సాంప్రదాయ వస్త్రధారణకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ధన్యవాదములు. గురువుగారు, చిన్నారి జ్యోత్స్న పట్టు మడి చీరలో ఒక పద్ధతిని ఇప్పటి వరకు ప్రదర్శించింది. మరి ఈ పద్ధతి గురించి, అలాగే ఆచారాల గురించి కూడా సవివరంగా తెలియచేయండి. జ్యోత్స్న భారతీయమైన వైదికమైన చీర కచ్చ ఎట్లా ఉంటుందో ఇప్పుడు మనందరికి కూడా చెప్పింది. నేను చెప్పాలనుకున్న అంశాల్లో ఆ పాపే దాదాపుగా చాలా తనకు తానుగానే, అంటే ముందుగానే చూసుకుని ఆ విషయాలను పరిశీలించి చెప్పడం చాలా సంతోషదాయకం. తెల్లవాళ్ళు
ఈ పాయింట్లు అలాగే ఈ చూడీదార్లు మొదలైనవన్నీ ఈ దేశానికి తీసుకురావడానికి పూర్వం ఎప్పుడూ కూడా స్త్రీలందరూ ఈ విధమైనటువంటి కట్టుతోనే ఉండేవారు. గోచి అనేది పురుషులకు స్త్రీలకు ఇరువురికి కూడా ఈ దేశంలో ఒకప్పుడు అదే అసలు కట్టుగా ఉండేది. ఇంకొకటి మడి అని చెబుతూ ఈ పదార్థాలను ముట్టుకోకూడదు, ఈ పదార్థాలని భగవంతుడికి నైవేద్యం పెట్టాలి అని ఒక మాట చెప్పింది. ఈ విషయంలో అందరికీ అపోహ ఉంటుంది. అంటే అక్కడేదో ఒక భేదాన్ని చూపిస్తున్నట్టుగా ఉంటారు మడి కట్టుకున్న వాళ్ళు అనుకుంటారు. ఉద్దేశం అది కాదు. మనం తినే అన్నంలో 7వ భాగమే మన మనస్సుగా మారుతుంది. అంటే మన ఆలోచనల మీద అదంతా ప్రభావం చూపిస్తుంది. మనం ఎంత శుద్ధంగా ఆహారాన్ని తీసుకుంటే, భగవన్ నివేదన చేసి భగవద్ అర్పిత బుద్ధితో తీసుకుంటే అంత మనసు పవిత్రంగా ఉంటుందని ప్రాచీనమైనటువంటి ఉపనిషత్తుల్లో చెప్పబడింది. పురాణాలు కూడా కాదు, ఇంకా ఉపనిషత్తులు అంటే పురాణ కాలం కంటే కూడా ప్రాచీనమైనవి. అలాంటి వాటిల్లో ఈ విషయం చెప్పబడింది అంటే దానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకు అంతలాగా చేయడం? వాటన్నింటినీ భగవన్ నివేదన చేస్తాం కనుక ఆ భగవన్ నివేదనకు ఉపకరించేటువంటి భౌతిక సాధనమే ఈ పాప ఇప్పుడు చూపించినటువంటి ఈ చీర కట్టంతా కూడా. ఈ విషయాలన్నీ రానున్న కాలంలో అసలు తర్వాత తరానికి తెలుస్తాయో లేదో తెలియదు. ఇలాంటి కార్యక్రమాల్లోనైనా ఇదిగో ఈ చీర కట్టు ఇలా ఉంది, దీనివల్ల ఇది ఉపయోగం ఇలా చెప్పి ఉంచితే కొంతకాలానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అట్లాంటి ఉపయోగకరమైనటువంటి అంశాన్ని ఇప్పుడు జ్యోత్స్న మనకి తెలియజేసింది. ఆ పాపకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం. గురువుగారు, మరి చిన్నారిని ఉద్దేశించి ఈరోజు కూడా ఎప్పటిలాగే ఒక మంచి మాటను తెలియచేయండి. ఈరోజు కార్యక్రమంలో ఒక చిన్న మంచి మాట. సహజంగా అందరూ మంచిగా ఉండండి ఉండండి అని చెప్తూ ఉంటారు, కానీ లోకంలో చెడే ఎక్కువగా ఉంటుంది. దీనికి వివేకానంద చెప్పిన మాట, మంచిని బలవంతంగా ఆచరించే స్వభావమే తప్ప మంచి మీద ఇష్టం అనేది ఎవరికి లేదు. అందువల్లనే లోకంలో చెడు ఎక్కువగా ఉంటుంది, మంచి తక్కువగా ఉంటుంది. మంచి చేయకపోతే ఎవడో మీదపడి పీక్కు తినేస్తాడు. మంచి చేయకపోతే మనం ఏదో అయిపోతామనే భావంతో మంచి చేస్తామే, కానీ నేను మంచిగా ఉండాలి అనే భావంతో ఎవడో మంచి చేయడు. అలాంటి గుణాన్ని అంటే సత్ప్రవర్తన మీద ప్రేమని పెంచుకుంటే సత్ప్రవర్తన గురించి ఇంకొకళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం పిల్లలకి రాదు. కనుక పెద్దలు పిల్లలు కూడా ఇద్దరు ఆలోచన చేసుకుంటూ సన్మార్గం వైపు వెళ్ళాలి అని ఈనాటి కార్యక్రమంలో చెప్తున్నటువంటి ఒక మంచి మాటగా పిల్లలందరూ కూడా గ్రహించాలని ఆశిస్తున్నాను. నమో వెంకటేశాయ. వీక్షించారు కదండి, బాలముకుందం కార్యక్రమంలో శ్లోక పఠనం నుండి కళా వైభవం వరకు, సంప్రదాయ శోభ నుండి ఏకపాత్రాభినయం వరకు చిన్నారుల భక్తి, విజ్ఞానం, వినోదంతో కూడిన ప్రదర్శన మిమ్మల్ని ఎంతగానో ఆనందింపజేసిందని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులందరికీ ఆశీస్సులు, అభినందనలు తెలియజేస్తూ మరికొంతమంది చిన్నారులతో మరో భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.